హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ యామిని చంద్రిక గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ప్రాపర్టీస్ అంటే మూవబుల్ ఇమ్మూవబుల్ అని రెండు రకాలు ఉంటాయి. మూవబుల్ అనేవి ఏంటంటే గోల్డ్ ఇట్లాంటివన్నీ మూవబుల్ కిందకు వస్తాయి. ఇమ్మూవబుల్ అంటే స్థిరంగా ఉంటాయి. ల్యాండ్ అండ్ హౌసెస్, బిల్డింగ్స్, ఏదైనా అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, నీళ్ళ మీద ఉన్న ఇళ్ళు అవ్వచ్చు, షాపింగ్ కాంప్లెక్స్లు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే అది ఎనీ ప్రాపర్టీ. మనం ఈరోజు ఇమ్మూవబుల్ ఈ ప్రాపర్టీస్ కోసం అంటే ల్యాండ్ అండ్ హౌసెస్, బిల్డింగ్స్, వీటికి సంబంధించి డిస్కషన్ పెట్టుకుందాం. ఇది జస్ట్ డిస్కషన్ లాగా మనం మాట్లాడుకుందాం అమ్మ. ఎక్కువ సెక్షన్స్ అనేవి దీనిలో నేనైతే ఏం మెన్షన్ చెయ్యనులే. ఇక్కడ ఏమొస్తున్నాయంటే మనకు ఇవి రెండు వస్తాయి. ఏది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి ల్యాండ్. ఆ ల్యాండ్ అనేది రెసిడెన్షియల్ ల్యాండ్ అవ్వచ్చు, ఆర్ విలేజ్లో ఉన్న ఫార్మింగ్ ల్యాండ్ కూడా అవ్వచ్చు. అండ్ హౌసెస్ నేను అది అపార్ట్మెంట్స్లో రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మనము నేల మీద కట్టుకొని, అంటే అపార్ట్మెంట్స్ నేల మీద లేవా అని అడక్కు, అపార్ట్మెంట్లో ఉండేది వేరే. ఇండివిజువల్గా ఒక 200 యాడ్స్లోనో 100 యాడ్స్లోనో ఒక ఎకరాల్లోనో పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుంటారు. వాటికి రిలేటెడ్గా నేను చెప్తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్న తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా మీరు వాటిని ఎలా ఎంజాయ్ చెయ్యాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. అండ్ దాంతోపాటు కొనేవాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, బోత్ సైడ్స్. మరి రెండు వైపుల నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది కూడా నేను చెప్తాను ఇప్పుడు నీకు. ఓకే, ఫస్ట్ మనకు ఒక తెలిసిన వాళ్ళ ద్వారా మనకు వస్తుంది. ఏది, ఒక ఇల్లు ఉందో లేకపోతే ఒక పొలం ఉందో అని వస్తుంది. నువ్వే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రతిసారి నిన్నే పెడుతున్నాను వద్దు అసలు, ఈసారి సరే ఎవరో ఒకళ్ళు, ఒక రాజేష్ అనే అతను ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళి నాది ఇల్లు ఉంది, నేను అమ్మాలనుకుంటున్నాను అని చెప్తాడు. సరే ఇతను నేను కొనాలనుకుంటున్నాను అని అంటాడు. అంతవరకు బాగుంటుంది, ఫ్రెండ్స్ కాబట్టి. ఇన్ కేస్ ఫ్రెండ్స్ కాకపోయినా మీడియేటర్ నుంచి అయినా ఇదే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటున్నారో దానిని థరోగా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా దానికి మనము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అయినా సరే తీసుకోవచ్చు. లేదా వాళ్ళు ఎవరైతే మీకు ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. 30 years వరకు లింక్స్ ఉంటాయి. 30 years. ఇప్పుడు రాజేష్ సమ్ పర్సన్ దగ్గర అమ్మాలి అనుకుంటున్నాడు కదా, అంటే రాజేష్ దగ్గర ఆల్రెడీ రాజేష్ ఇంకొకళ్ళ దగ్గర కొని ఉంటాడు, అతను ఇంకొకళ్ళ దగ్గర కొని ఉంటాడు, అతను ఇంకొకళ్ళ దగ్గర కొని ఉంటాడు. అలా 30 years బ్యాక్ నుంచి కూడా లింక్ డాక్యుమెంట్స్ మనకు ఈ ప్రాపర్టీకి అటాచ్ అయ్యి రాజేష్ దగ్గర ఉండి ఉంటాయి. రాజేష్ నీకు అమ్మాలి అనుకున్నప్పుడు ఈ లింక్ డాక్యుమెంట్స్తో సహా నీకు ఇవ్వాలి. నువ్వు వాటిని థరోగా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లింక్ డాక్యుమెంట్స్ అతని దగ్గర లేవు, ఒక 2 అతను ఎవరి దగ్గర అయితే కొన్నాడో అతను కొన్న దగ్గర అతను ఉన్నాయి అంటే మీకు 30 years వరకు లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్ అవుతాయి అని నేను చెప్తున్నా. కానీ అతని దగ్గర 30 years వరకు లింక్ డాక్యుమెంట్స్ అవైలబిలిటీ లేనప్పుడు మీరు ఆ సర్వే నెంబరు, ఆ రిజిస్టర్ నెంబరు తీసుకొని వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. అమౌంట్ కట్టించుకొని ఒక 1 week తర్వాతనో ఎప్పుడో వెళ్తే మీకు అవి అతను ఖచ్చితంగా ఆ లింక్ డాక్యుమెంట్స్ అనేవి మీకు అక్కడ దొరుకుతాయి. వాటిని ఒక్కసారి థరోగా చెక్ చేసుకోండి. తర్వాత ఈసీ తీయండి. అంటే అతను మీకే అమ్ముతున్నాడా, ఇంతకుముందు ఎక్కడైనా దాన్ని, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి కదా మన సిటీలో, ఒక్కొక్క దాని మీద 2 రిజిస్ట్రేషన్స్, డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు, అలాంటిది ఏదైనా జరిగిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈసీ తీస్తే దానిలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఎక్కడికి ఎవరు అమ్మబడలేదు, దట్ మీన్స్ ఇంకొక రిజిస్ట్రేషన్ ఏమి జరగలేదు, ఇట్స్ క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మీకు అక్కడ ఇంకొక నమ్మకం వస్తుంది. థర్డ్ వన్, చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి, ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీ రాజేష్ అనే అతను ఇంకొకళ్ళ దగ్గర అతని డబ్బులతో కొనుక్కున్నాడా, లేకపోతే రాజేష్ వాళ్ళ నాన్నగారు ఇతనికి గిఫ్ట్ డీడ్ ఇచ్చారా, అంటే ఆయన ఎవరి దగ్గరన్నా కొన్నారా, లేకపోతే రాజేష్ వాళ్ళ తాతగారు కొన్నారా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. చేసుకుంటే ఇప్పుడు రాజేష్ వాళ్ళ తాతగారు కొన్నారు అనుకో, ఆయనకి ఎంతమంది సంతానం, వాళ్ళకి ఇంటి మీద హక్కులు ఎంతవరకు ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. లేదు రాజేష్ వాళ్ళ ఫాదర్ ఇది కొన్నాడు, కొంటే
ఇప్పుడు ఆడపిల్లలకి కూడా ఆస్తి హక్కు ఉంది. అవును. ఆ ఆడపిల్లలతో కూడా మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అందరితో సంతకాలు పెట్టించుకోవాలి. అంటే రాజేష్ వాళ్ళ ఫాదర్కి ఎంతమంది సంతానం ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ టైంలో మీకు సంతకం పెట్టాలి. లేదు రాజేష్కి ఒక అక్క ఉంది, ఆమెకు ఒక కూతురు కొడుకు ఉన్నారు, అతనికి 18 ఏళ్ళు దాటాయి వాళ్ళ పిల్లలకి, వాళ్ళు కూడా వచ్చి పెట్టాలి. లేదు అంటే అది మా తాత సొమ్ము అని చెప్పి వాళ్ళు వారసులు అవుతారు, లీగల్ హెయిర్. వాళ్ళు వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించుకోవాలి. ఇవన్నీ మీరు గమనించుకొని ప్రాపర్టీని కొనుక్కోవాలి. ఓకే. అమ్మేవాడు ఏముంది 100 చెప్తాడు, ఇది క్లియర్ టైటిల్ అంటాడు, ఇంకొకటి అంటాడు. కానీ ఈ రోజుల్లో ఒక ప్రాపర్టీ కొనాలి అంటే లక్షలు పోసే కొనాలి. లక్షలు పోసి కొనేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఆ టైటిల్ క్లియర్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాపర్టీ అవ్వచ్చు, కానీ టైటిల్ క్లియర్ గా ఉండాలి. దాని మీద ఎలాంటి లీగల్ గా ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అండ్ దాని మీద ఎలాంటి రిజిస్టర్ అగ్రిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్ టైం అయిపోయిందా, ల్యాప్స్ అయిందా, లేదా ఇంకా అగ్రిమెంట్లోనే ఉందా, వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేశాడు, వాళ్ళకంటే నువ్వు ఎక్కువ రేట్ ఇస్తానన్నావు, నీకు అమ్మాడు అనుకో, ఆ అగ్రిమెంట్ టైం ఉందనుకో అతని దగ్గర, అతను మళ్ళీ నీ మీద వస్తాడు కదా, నీ డబ్బులు పోయి నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు కదా. ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. దాని మీద ఏమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా, లీగల్ హెయిర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఈ ప్రాపర్టీని అమ్మటానికి విల్లింగ్గా ఉన్నారా లేదా, వాళ్ళందరూ వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెడతారా లేదా, ప్రతిదీ థరోగా ఎంక్వైరీ చేసుకునే మీరు ప్రాపర్టీ కొనటానికి ముందుకు వెళ్ళండి. వన్స్ వీటిల్లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఓకే మీరు ప్రాపర్టీని కొనకండి. డబ్బులు పోగొట్టుకోవటం, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగటమే తప్ప అమ్మేవాడి కంటే కూడా కొనేవాడికే కష్టం ఎక్కువ. వాడి డబ్బులు పోతాయి, ప్రాపర్టీ వాడి చేతికి రాదు. మళ్ళీ ఆ డబ్బులు వసూలు చేసుకోవాలన్నా, ప్రాపర్టీ వసూలు చేసుకోవాలన్నా ఏం చేయాలి, కోర్టుకి కేసు వేయాలి, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అది చాలా ఇబ్బంది. కాబట్టి అన్ని విధాల చుట్టుపక్కల వాళ్ళని కూడా అడగటంలో తప్పులేదమ్మా. వాళ్ళు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, అంటే దగ్గర చుట్టాలంటే తెలీదా అనొచ్చు. ఏమో ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు, అవునా. ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు అమ్ముతున్నారు కరెక్ట్గానే ఉందా, దీని మీద ఏమన్నా గొడవలు ఉన్నాయా అనేది కూడా కనుక్కోండి. ఫస్ట్ రిజిస్టర్ నేను చెప్పాను, లింక్ డాక్యుమెంట్స్ తీసుకోండి, అవి ఒకసారి చెక్ చేసుకోండి థరోగా. లేదు లింక్ డాక్యుమెంట్స్ లేదంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ చూసుకోండి. లేదు ఈసీ తీసుకోండి, అక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నా రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ ఉన్నాయా, లేదా మీరు కొనాలనుకునే టైంకి వ్యాలిడ్ డేట్ ఉన్న అగ్రిమెంట్స్ ఉన్నాయా అనేది కనుక్కోండి. లీగల్ హెయిర్స్ అందరూ విల్లింగ్గా ఉన్నారా, ఖచ్చితంగా సంతకాలు పెడతారా లేదా అనేది కూడా మీరు కనుక్కొనే ఒక ప్రాపర్టీని కొనటానికి ముందుకు వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ ఇది కొనుక్కునేవాడు, అమ్మేవాడి విషయం చెప్తాను నేను. సహజంగా అమ్మే వాళ్ళ దగ్గర పెద్ద ఇష్యూస్ అయితే ఏమీ ఉండవమ్మా. అనుకునే వాళ్ళు కొనుక్కుంటారు. కొంతమంది ఏంటి అంటే ఇబ్బంది పెడతారు. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటావు, నువ్వు ఇల్లు అమ్మాలనుకున్నావు, నీ దగ్గర అంతా నీ ప్రాపర్టీకి సంబంధించిన A to Z కరెక్ట్గా ఉన్నాయి. నేను ఫస్ట్ చెప్పిన ఎలాంటి నెగిటివ్ నీ దగ్గర లేదు, క్లియర్ టైటిల్ నీ ప్రాపర్టీ. వాడు ఏం చేస్తాడు, వస్తాడు ప్రాపర్టీ చూసుకుంటాడు, నాకు నచ్చింది మేడం అని అంటాడు, అని అడ్వాన్స్ ఇస్తాడు. తెలుగులో బయానా అంటారు. బయానా ఇస్తాడు, ఇచ్చి మేడం అగ్రిమెంట్ రాసుకుందాము అంటాడు. ఓకే. ఇప్పుడు అది 1 lakh ప్రాపర్టీ, ఒక 25,000 ఇచ్చి, అంటే 1/4 ఇచ్చి నేను అగ్రిమెంట్ రాయించుకుంటాను మేడం, మిగతాది ఒక 3 నెలల్లో 6 నెలల్లో టైం పెట్టుకొని ఆ టైంకి నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అని చెప్తాడు. రైట్. వాడు ఒక 25,000 నీకు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుంటాడు. తర్వాత వాడు లోన్కి వెళ్తాడు, లేదా ఇంకొకరు ఎవరో ఇస్తానంటారు, ఆ టైంకి వాడికి ఇవ్వనప్పుడు నీ దగ్గరికి రిజిస్ట్రేషన్కి వాడు రాడు. నువ్వు కొంచెం మెత్తగా ఉంటే ఇంకొక 3 నెలలు పొడిగిస్తాడు. అగ్రిమెంట్లో రాసుకుంది 3 months, కానీ ఇంకొక 3 నెలలు పొడిగిస్తాడు. నువ్వు సాఫ్ట్గా ఉండి ఓకే పోనీలే అని అలా బాధ పెడతారు. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఇలాంటివి లిటిగేషన్స్
ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు పెడతారు. అఫ్ కోర్స్ వాళ్ళ డబ్బులు నీ దగ్గర ఎంతో కొంత ఉంటాయి, అవునవును, కానీ నిన్ను ఇబ్బంది అయితే పెడతారు. నీకు అమ్మడానికి ఇంకొకరికి అమ్మడానికి వీలు ఉండదు కదా అక్కడ. అవునా? ఏమన్నా అంటే నాది అగ్రిమెంట్ ఉందంటాడు. అది వ్యాలిడా కాదా అనేది అనవసరం. కొనుక్కునేవాడు ఏం చూస్తాడు, అమ్మ దీని మీద అగ్రిమెంట్ ఉందంట, నేను కొనుక్కోను అంటాడు. అవును, అంతే కదా. ఎవరో కాస్త లీగల్గా తెలిసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళే తప్ప ఓకే అది వ్యాలిడ్ కాదులే అని చెప్పి కొంటారు. కానీ ధైర్యం చేసి సహజంగా డబ్బులు పోగొట్టుకునే పని ఎవరు చెయ్యరు, ధైర్యం చేసి తీయరు కదా. వాడు వెంబడి వచ్చేస్తాడు, నాకు అగ్రిమెంట్ రాశాడు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, రేపో ఎల్లుండిలో నేను ఇవ్వను అని ఆడొస్తాడు. మధ్యలో అగ్రిమెంట్ హోల్డర్ వస్తాడు. వచ్చినప్పుడు నీకు ఇబ్బందే కదా, ల్యాండ్ అమ్మాలనుకున్నా లేదా హౌస్ అమ్మాలనుకున్నా నీకు ఇబ్బందే కదా. ఇలాంటి ఇబ్బందులు పెడతారు కొంతమంది కొనుక్కునేవాళ్ళు. ఈ రెండిటి నుంచి జాగ్రత్తగా ఉంటూ ఒక డీల్ని కంప్లీట్ చేయాలి అంటే చాలా 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 జాగ్రత్తగా ఉంటూనే ఇవన్నీ కంప్లీట్ చేయాలి. దీనిలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయమ్మా, అవి కూడా నేను చెప్తాను నీకు. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్స్ దగ్గర ప్రాబ్లం ఏమొస్తుంది అంటే నేను అదే చెప్పాను, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఒక్కొక్కసారి సరిగా ఉండవు అని చెప్పాను. అవునా? ఫస్ట్ ఏం చెప్తారు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటారు, తర్వాత డాక్యుమెంట్స్ సరిగా ఉండవు. ఇవి కూడా చెప్పాను. వీళ్ళు ఏం చేయాలి అంటే, లేదు నువ్వేం చేస్తావు, నువ్వు ప్రాపర్టీ అమ్ముతున్నావు, ఇంకొకటి వచ్చి ఇంకా ఎక్కువ రేటుకి నేను కొంటాను అంటాడు. అప్పుడు ఈ అగ్రిమెంట్ హోల్డర్ని తప్పించాలి అని నువ్వు చూస్తావు. వీడికేమో అది వదిలించుకోవటం ఇష్టం ఉండదు, వాడు కొనుక్కోవాలనే ఉంటాడు. అప్పుడు ఏం చేయొచ్చు, సివిల్ కోర్టుకి వెళ్ళి సూట్ ఫైల్ చేయొచ్చు. సూట్ ఫైల్ చేసి అతనికి కావాల్సిన ల్యాండ్ని అతను తీసుకోవచ్చు. ఓకే, లేదు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నీకే అగ్రిమెంట్ ఉంది, నువ్వు అవతల వాడికి వాడు నువ్వు టైంకి నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు, వాడు ఏమనుకుంటాడు, ఇంకొకరికి అమ్మాలనుకుంటాడు, నీకు వాడు ఇంకొకరికి అమ్మడం ఇష్టం లేదు అంటే నువ్వు 25% ఇచ్చావు. నిజానికి ఆ 25% నీకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసుకుంటారు, సో టైంకి నేను కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఈ అమౌంట్ నాకు తిరిగి నీకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి రాయించుకుంటారు. అయినా సరే మనకు ప్రాణం ఒప్పదు కదా, కాబట్టి వీళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. వీళ్ళు అప్పుడు కూడా ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో లేదా హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో కోర్టుకు వెళ్ళి అక్కడ వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు. ఎలా సెటిల్ చేసుకోవాలి అంటే, అప్పటికి ఆ ల్యాండ్కి ఎంత వాల్యూ ఉంది, లేదు ఇప్పుడు హౌస్ ఉంది, ఓకే హౌస్ కొనాలి అంటే హౌస్ని వెకేట్ చేయించాలి. వెకేట్ చేయించి 3 monthsకి అతనికి ఎంత రెంట్ పోయి ఉంటుంది, ఆ రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ 3 అతను ఏదైతే ముందు ఒక 25,000 ఇచ్చాడో దానిలో నుంచి డిడక్ట్ చేసి రిమైనింగ్ అతనికి అమౌంట్ ఇచ్చేసి వీళ్ళు ఇంకొకళ్ళతో కొనుగోలు చేయించుకోవచ్చు. ఇలా జరుగుతుంది. ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు తల్లి, చాలా చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. ఇందాక నువ్వు అడిగినట్టు అపార్ట్మెంట్స్ అని అడిగావు, అపార్ట్మెంట్స్ది హౌసెస్ది మనం ఇంకొకటి చేద్దాము. దానికి ఒక 11 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ కొనాలి అన్నా లేదా హౌస్ కొనాలి అన్నా ఎలా ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను. అది మనం ఇంకొక పార్ట్గా చేద్దాం. ఇప్పుడైతే ఇది ఫస్ట్ మీరు ఏదైనా ల్యాండ్ కొనాలి అన్నా లేదా హౌస్ కొనాలి అన్నా ఫస్ట్ చూసుకోవాల్సిన మ్యాటర్స్ అయితే ఇవి మేజర్ థింగ్స్. ఇవి కనుక మీరు కరెక్ట్గా చూసుకుంటే చేసుకోవచ్చు. ఫర్దర్గా మనం ఏంటంటే ఇది రాస్తారు, ఇది పవర్ ఆఫ్ అటార్నీ అని ఇలా కొన్ని ఉంటాయి, అవి మనము నెక్స్ట్ దానిలో డిస్కస్ చేసుకుందాము. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు పిన్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఉంది, మాకు ఫ్యామిలీ ఇష్యూ ఉంది అనేసి, లేదంటే ప్రాపర్టీస్ ఇష్యూ అనేసి, క్రిమినల్ కేసెస్ ఎలాంటి కేసు అయినా సరే మేడం టేక్అవుట్ చేస్తారు. అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మేడం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం ద్వారా మీరు సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు ఖచ్చితంగా. థ్యాంక్ యూ.